హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1628. ఈరోజు డేట్ 2 అక్టోబర్ 2025. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ మళ్ళీ ఇంకొకసారి విజయదశమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఎక్కడో ఒక మూలన అలా ఉండాలి. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది ఫ్లిప్కార్ట్ నుంచి. ఆబ్వియస్గా ఫ్లిప్కార్ట్లో ఈరోజు నైట్ నుంచి మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అనేది క్లోజ్ కాబోతున్నాయి. సో ఆల్మోస్ట్ మీకు ఒక 4 గంటలు నేను అనుకుంటా మీరు ఈ వీడియో చూసే టైంకి. సో ఏవైతే మంచి డీల్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో చూసుకోండి. మంచి డిస్కౌంట్స్ అయితే ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. యాక్చువల్గా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఇలాంటివి హ్యూజ్ డిస్కౌంట్స్లో వచ్చినాయి. మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసినాం. 1.5 టన్ ఏసీలు మనకి రెగ్యులర్గా 45,000 ఉండేవి, అరౌండ్ 33-30,000కి వచ్చినాయి. ఇలాంటి డీల్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అలాంటివి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, ప్రీవియస్ ప్రైస్ చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను మీకు ఆల్రెడీ ఒక టాప్ 25 మనకి ఫస్ట్ డే ఆఫ్ సేల్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న అన్ని వందల డీల్స్లో నుంచి నేను జస్ట్ ఒక 25 మాత్రమే, నాకు బాగా నచ్చిన ఒక 25 టాప్ 25 పిక్స్, నా పర్సనల్ పిక్స్ మీకు షేర్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి, ఆ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా అవన్నీ ఇస్తాను, అవన్నీ చూసుకోండి. ఒకసారి మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాటిలోంచి కావాలనుకుంటే లూట్ చేసుకోండి. మీ దగ్గర రఫ్గా 3-4 గంటలు మాత్రమే ఉంది కాబట్టి బోత్ అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్లో. నెక్స్ట్ మనకి లావా నుంచి. లావా వాళ్ళు నవంబర్ మంత్లో లావా అగ్ని 4ని తీసుకురాబోతున్నారు. వీళ్ళు ఇయర్లీ ఒకే ఒక ఫోన్ తీసుకొస్తున్నారు, మంచి ఫోను. అండ్ ఇప్పుడు తీసుకురాబోయేది లావా అగ్ని 4 అనమాట. దీంట్లో కూడా 6.7 ఇంచెస్ ఫ్లాట్ AMOLED ప్యానల్తో వెళ్తున్నారు ఈసారి వీళ్ళు. అలాగే దీంట్లో డైమండ్స్ 8350 ప్రాసెసర్ ఉంటుంది. కొంచెం ఓల్డ్ అయిపోతుంది ఇప్పుడు, ఆల్రెడీ చాలా ఫోన్స్లో మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి చూస్తున్నాం. మళ్ళీ వీళ్ళు నవంబర్లో తీసుకురాబోతున్నారు దీన్ని. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, ఇది పిల్ షేప్ కెమెరా మోడల్తో రాబోతుంది. జస్ట్ లైక్ మీకు నథింగ్ ఫోన్స్ 2 సిరీస్లోనూ 3 సిరీస్లోనే ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ పిల్ షేప్ డిజైన్, అలాంటి డిజైన్తో రాబోతుంది. అలాగే 7000 mAh బ్యాటరీ ఈ ఫోన్లో ఉండబోతుంది. సో ఎంత లేదని 20,000 రూపాయల బడ్జెట్లో దీన్ని వీళ్ళు టార్గెట్ చేసి పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి BSNL నుంచి. BSNL వాళ్ళు టాటా కమ్యూనికేషన్స్తో పార్ట్నర్షిప్ అయ్యారు. ఎందుకోసం అంటే ఈ సిమ్ ఫెసిలిటీని ఇండియా మొత్తం వెళ్ళి తీసుకురావడం కోసం. సో టాటా కమ్యూనికేషన్ హ్యాండిల్ చేస్తుంది అనమాట ఈ సిమ్ ఫెసిలిటీస్ని. జస్ట్ ఒక QR కోడ్తో స్కాన్ చేసుకుంటే మీ ఫోన్లో ఈ సిమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అండ్ ఎలాంటి ప్లాస్టిక్ యూసేజ్ లేకుండా, ఎలాంటి అడిషనల్ పేపర్ వర్క్ ఏం లేకుండా సింపుల్గా అయిపోతుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఎవరైనా BSNL సిమ్ వాడుతుంటే మీకు ఇప్పుడు BSNL ఈ సిమ్ ఫెసిలిటీని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోండి త్రూఅవుట్ ఇండియా. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సర్వీస్ని లాంచ్ చేశారు. 4 hours ఇన్స్టాలేషన్ సర్వీస్ అనమాట. మీరు శాంసంగ్ రిఫ్రిజిరేటర్ కానీ, టీవీ కానీ, ఏసీ కానీ, వాషింగ్ మిషన్స్ లాంటివి కొనుక్కుంటే మీకు జస్ట్ 4 hours కొన్న దగ్గర నుంచి 4 గంటల్లోనే ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేస్తామని త్రూఅవుట్ ఇండియా అన్ని పిన్ కోడ్స్లో ఎక్కడైతే వీళ్ళ సర్వీస్ అవైలబుల్గా ఉందో 4 గంటల్లోనే ఇన్స్టాలేషన్ చేస్తామని వీళ్ళకి ప్రామిస్ చేస్తున్నారు. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఆఫ్లైన్లో మీరు కొంటారు కదా శాంసంగ్ స్టోర్స్లో, అలాంటి దగ్గర కొన్నప్పుడు ఇలా 4 hours ఇన్స్టాలేషన్ సర్వీస్ అనేది మీకు అప్లికేబుల్ అవుతుంది అనమాట. వన్స్ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొన్నప్పుడు ఏమవుతుంది, ఇది ఈరోజు సాయంత్రం వస్తుంది, సాయంత్రం 7-8 డెలివరీ అవుద్ది టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ. వాళ్ళు అప్పుడు రమ్మంటే ఖచ్చితంగా రారు, నెక్స్ట్ డే మార్నింగే వస్తారు. అది అలాట్ అవుద్ది, ఆన్లైన్లో మళ్ళీ మనం బుక్ చేసుకోవాలి. సో ఇది ఎప్పటికి వర్కౌట్ అవుతుందంటే ఆఫ్లైన్లో మీరు నియర్ బై శాంసంగ్ స్టోర్స్లో కొన్నప్పుడు మాత్రం ఈ సర్వీస్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. అంటే నాట్ ఓన్లీ శాంసంగ్ ఆథరైజ్డ్ కొన్ని ఉంటాయి, బయట వాళ్ళు కూడా కొంతమంది అమ్ముతూ ఉంటారు కదా పెద్ద పెద్ద స్టోర్స్, సోనో, విజన్ ఇలాంటి, మీకు రిలయన్స్ డిజిటల్ ఇలాంటి వాటిల్లో కొన్నా కానీ మీకు 4 hours సర్వీస్లో మీకు అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే శాంసంగ్ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా OpenAIతో పార్ట్నర్షిప్లోకి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు కొలాబ్ ఎందుకు అవుతున్నారంటే, వీళ్ళ OpenAI అంటే మనకి చాట్ జీపీటీకి సంబంధించిన AI ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, అండ్ ఇంకా అప్కమింగ్ అడ్వాన్స్డ్ AI ఫీచర్స్ ఏవైతే ఉంటాయో శాంసంగ్ డివైస్కి, అంటే శాంసంగ్ ప్రొడక్ట్స్కి తీసుకురావడం కోసం వీళ్ళు వాళ్ళతో పార్ట్నర్షిప్లోకి వెళ్తున్నారనమాట. సో దీనివల్ల శాంసంగ్ ఫోన్స్కి, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్కి, శాంసంగ్ టీవీలకి ఫ్యూచర్లో OpenAI నుంచి వచ్చే, అంటే చాట్ జీపీటీ నుంచి వచ్చే ఏవైతే అడ్వాన్స్డ్ AI ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా శాంసంగ్ మొబైల్స్లో ఈజీగా మనం యాక్సెస్ చేసుకునేలాగా ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా శాంసంగే AI ఫీచర్స్లో తోపులో ఉంటుంది, టాప్లో ఉంటుంది. వాళ్ళు ఇంకా OpenAIతో వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్నర్షిప్ ఇది. చూడాలి మరి ఫ్యూచర్లో One UIలో మీరు ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు అనేది మనకి వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఉంది. శాంసంగ్ వాళ్ళు మళ్ళీ చచ్చిపోయింది అనుకున్న శాంసంగ్ గెలాక్సీ ప్లస్ మోడల్ని మళ్ళీ బతికిస్తున్నారు. శాంసంగ్ గెలాక్సీ S26 ప్లస్ అనేది ఖచ్చితంగా ఉండబోతున్నట్టు మళ్ళీ ఈరోజు ఇంకొక కొత్త రిపోర్ట్ అయితే చెప్తుంది. లాస్ట్ 1.5 year నుంచి మనకున్న న్యూస్ ఏంటంటే 1 year నుంచి శాంసంగ్ ఈసారి ప్లస్ మోడల్ని కట్ చేస్తుంది, ఎడ్జ్ని తీసుకొస్తుందని అనుకున్నాం కదా. బట్ శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అనేది అట్టర్ ఫ్లాప్, అంటే పూర్ సేల్స్ త్రూఅవుట్ వరల్డ్లో అట్టర్ ఫ్లాప్ అవడంతో వీళ్ళు మళ్ళీ ఆ ఎడ్జ్ని కొంచెం పక్క పెడదామని ఆలోచనలో ఉన్నట్టున్నారు. అందుకే మళ్ళీ ప్లస్ మోడల్ని ట్రాక్లోకి తీసుకొస్తున్నారట. సో
చూడాలి మరి ఇది ఎలా ఉండబోతుంది. అండ్ ఈ ఎడ్జ్ ఈసారి వస్తారా కదా అనేది మనకి సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి మెటా నుంచి, మెటాతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీద మనం. మెటా వాళ్ళు అంటే మెటా అంటే మీకు ఫేస్బుక్ సంబంధించిన సర్వీసు, అది మీకు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కనిపిస్తూ ఉంటుంది కదా. దీంతో మీరు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారో మెటాతో క్వశ్చన్స్, మీ చార్ట్స్ అన్నీ ఉంటాయి కదా, మీ చార్ట్స్ అన్నీ అది చదువుతుందంట. సో ఆ చార్ట్స్ అన్నీ మీరు ఎవరు చార్ట్ చేసిన చార్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మీ ఇంట్రెస్ట్లు క్యాలిక్యులేట్ చేసుకొని మీకు తగ్గట్టు యాడ్స్ వేస్తుందట. సో మీరు ఏం చార్ట్లు చేస్తున్నారో మెటాతో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మెటాతో మీరు చార్ట్ చేసిన డేటా అంతా కూడా ఇప్పుడు అది మీ ప్రైవసీని తీసుకుంటుంది. మీ ప్రైవసీ ఇప్పుడు వీళ్ళు అప్డేట్ చేశారు ఈ ప్రైవసీ పాలసీ. ఇక మీద మెటా చార్ట్స్ అది మెటా చదువుకోవచ్చు, అంటే వాళ్ళ దగ్గర డేటా, మీ డేటాని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అని ఈరోజే పాలసీస్ అప్డేట్ చేశారు. ఇలాంటివి మనకి డైరెక్ట్ ఫోన్లలో ఎక్కడ వీళ్ళు డైరెక్ట్గా మెన్షన్ చేయరు, ఎక్కడో న్యూస్లో చూస్తూ ఉంటాం మనం. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుద్దంటే మీరు మెటాతో ఏది పడితే అది చార్జ్ చేస్తారు కదా, అదంతా మీ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది అనమాట. ఆ డేటాని అది అర్థం చేసుకుంటుంది, మీకు అసలు మీకు ఎలాంటి ఇంట్రెస్ట్, ఏ దేశాలు, ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా యాడ్లు వేస్తూ ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అమ్మా. జుకర్ మాత్రం మామూలుగా ఉండట్లేదు, మీ దగ్గర నుంచి మీకు తెలియకుండానే మీ డేటా చాలా వరకు తీసుకుంటాడు. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ వాళ్ళు ఐక్యూ 15కి ఫైనల్గా ఐక్యూ ఫోన్స్లో వైర్లెస్ ఛార్జింగ్ మనం చూడబోతున్నాం. ఐక్యూ ఫోన్స్లో ఉండే ఒకే ఒకటి, అంటే ఐక్యూ ఫోన్స్ కంప్లీట్ ఫ్లాగ్షిప్స్ ఏమో కాదేమో అనుకోవడానికి ఉండేది ఏంటంటే ఒకటి వైర్లెస్ ఛార్జింగ్ మిస్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు అది కూడా ప్రాబ్లం లేదు. ఐక్యూ 15 ఇప్పుడు మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుందంట. సో వైర్లెస్ ఛార్జింగ్ పెట్టారంటే ఆబ్వియస్గా కొంచెం బిల్డ్ క్వాలిటీలోను, రకరకాల కాంపోనెంట్స్లోను మనకి ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఎట్ ద సేమ్ టైం రేట్ కూడా పెరుగుతుందా లేదా చూడాలి మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో కూడా మీకు 2 మంచి డీల్స్ చెప్తాను, వీటిని మీకు కావాలని కూడా లూట్ చేసుకోండి. ఒకటి యూబన్ బ్రాండ్కి సంబంధించిన వైర్లెస్ మెగాసేఫ్ పవర్ బ్యాంక్, చిన్నది, మీ ఐఫోన్కి బ్యాక్ సైడ్ ప్యాక్ చేసుకునేది, సింపుల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, రెగ్యులర్గా 2000 దాకా ఏముంటుంది, 798 రూపాయలకు వస్తుంది. మంచి డీల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. రీసెంట్గా ఎవరైనా ఐఫోన్స్ కొనుక్కుంటే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్పైజన్ కేసెస్ మాత్రం తోపుడీల్లో ఉన్నాయి. రెగ్యులర్గా 2000 దాకా ఉండే స్పైజన్ కేసెస్ ఐఫోన్స్కి ఓన్లీ, ఇది అరౌండ్ మీకు 499కి వస్తుంది. మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మెయిన్ లింక్ ఇస్తాను, అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్పైజన్ కేసెస్ చాలా ప్రీమియం ఉంటాయి, అది 2000 దాకా ఉంటాయి, మీకు 499 రూపాయలకు వస్తుంది కాబట్టి రీజనబుల్ ప్రైజింగ్. ఒకసారి చెక్ చేసుకోండి, మీ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, కొన్ని టెక్ న్యూస్ కవర్ చేశాను, ఆల్మోస్ట్ అన్ని టెక్ న్యూస్లో ఉన్నాయి, వాళ్ళ పెద్దగా ఏమి లేవు. న్యూస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.